our topic is user defined functions. Okay, in the last class we learned about the function, what is the function and what are the different types of functions. Okay, from that today we learn in detail about the user defined functions. Okay, in this class we will learn about what are the different types of functions and what are different types of user defined function. Okay, before starting the user defined function, first we have to know about the what is the function. Okay, what is the function, Nana? Function is the, what is that? Block of code which perform a specific task. Okay, and this block can run only when it is called. అంటే the complex problem can be divided into smaller procedures. You observe the smaller chunks. ఓకే, టు మేక్ ద ప్రోగ్రామ్ అండర్స్టాండ్. ఒక పెద్ద ప్రాబ్లమ్ని మనకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేందుకు చిన్న చిన్నగా మనం డివైడ్ చేస్తున్నాం అన్నట్టు, దాన్నే మనం ఏమంటున్నాం? ఫంక్షన్ అంటాం. సో వీ కాల్ దట్ యాజ్ ద సబ్ ప్రోగ్రామ్ అని కూడా మనము ఫంక్షన్ని ఇంకొకలాగా డిఫైన్ చేస్తామన్నట్టు. ఓకే, అండ్ ఫంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ సర్టెన్ యాక్షన్స్, పర్టికులర్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ రాస్తాం, దాంట్లో ఏంటి? అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఏ 2 నెంబర్స్ మనం కాల్ చేసిన ప్రతిసారి ఏ 2 నెంబర్స్ని అయితే యాడ్ చేయమని రాసామో ఆ 2 నెంబర్స్ని యాడ్ చేసి దాన్ని చేస్తాం. అయితే ఫంక్షన్స్ రాయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి? వీ కెన్ రీయూజ్ ద ఫంక్షన్ యాజ్ మెనీ యాజ్ టైమ్స్. ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? రీయూజింగ్ ద కోడ్ రీయూజబిలిటీ అంటాం దీన్ని. కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి? ఎన్నిసార్లు అయినా మనం ఒక ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు, ఫంక్షన్ లోపలైనా ఫంక్షన్ బయట అయినా. ఓకే, విత్ ఇన్ ద అనదర్ ఫంక్షన్, మెయిన్లో అయినా ఆ ఫంక్షన్ వేరే ఫంక్షన్ లోపలైనా అనుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్ కెన్ బి డిఫైన్డ్ టు పెర్ఫార్మ్ పర్టికులర్ టాస్క్. ఒక్కొక్క టాస్క్, ఒకసారి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కోసం, ఒకసారి న్యాచురల్ నెంబర్స్ డిస్ప్లే చేయడం కోసం, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయడం కోసం, లేకుంటే స్ట్రింగ్ ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేయడం కోసం, ఇట్లా పర్టికులర్ డిఫరెంట్ టాస్క్స్ పెర్ఫార్మ్ చేయడానికి వీ కెన్ డిఫైన్ ద ఫంక్షన్స్. అండ్ ద డేటా పాస్డ్ టు ద ఫంక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ద పారామీటర్స్. మనం డేటాని ఏదైతే పాస్ చేస్తామో దట్ ఈజ్ కాల్ ద పారామీటర్స్. పారామీటర్స్ అని అంటాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నా పారామీటర్స్, ఏదైతే డేటాను మనం పాస్ చేస్తామంటే మనం ఇన్పుట్ లాగా పంపిస్తాము. నెక్స్ట్ ఫంక్షన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? రీయూజింగ్ ద కోడ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి? ఫంక్షన్స్ యొక్క బెనిఫిట్ ఏంటి మెయిన్గా రాయడానికి? ఎలిమినేటింగ్ కోడ్ రిపిటేషన్. ఒకవేళ 10 సార్లు హలో అని ప్రింట్ చేయాలని ఒక ప్రోగ్రామ్ రాద్దాం అనుకున్నాం అంటే ఏంటి? 10 సార్లు ప్రింట్ స్టేట్మెంట్ రాయాలా లేదా? అంటే ఏం చేస్తున్నాం? ఒకటే స్టేట్మెంట్ని 10 సార్లు డిస్ప్లే చేస్తున్నాం. అట్లా కాకుండా నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఒకటేసారి రాస్తే ఏమైంది? కోడ్ రిపిటేషన్ ఎలిమినేట్ చేసినట్టా లేదా? 10 సార్లు తీసేసి ఒకసారి రాసేస్తానా లేదా? అది 10 సార్లు రిపీట్ అవ్వాలని ఫర్ లూప్ యూజ్ చేస్తాను. Okay, so to eliminate the code repetition and code reusability are the main advantages of the using the functions. Functions use చేయడం వల్ల మనకు మెయిన్ బెనిఫిట్ ఇది కదా. అండ్ నెక్స్ట్ we are 2 types of functions. What are those? Library functions are the మనం ఏమనొచ్చు దాన్ని? స్టాండర్డ్ ఫంక్షన్స్, ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద built-in functions which are defined in C++. Predefined in C++. అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్, ముందే డిఫైన్ చేస్తారు. అంటే అది ఏం చేస్తుంది అని ముందే డిఫైన్ చేస్తారు, అది డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి నాన్న? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్స్. హూ ఆర్ ద యూజర్స్? వీ ఆర్ ద యూజర్స్. యూజర్స్ అంటే ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు కదా. 2 టైప్స్గా డివైడ్ చేసాం. ఓకే, ఇన్ దిస్ క్లాస్ వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం ఇక్కడ దేని గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం? ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. వాట్ ఈస్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్? ద ఫంక్షన్స్ విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద ప్రోగ్రామర్ ఆర్ కాల్డ్ ద యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, అండ్ C++ allow the programmer to define their own functions. ప్రోగ్రామర్కి మనకు పర్మిషన్ ఇస్తుంది ఏంటి? కొత్త వాళ్ళ సొంతంగా ఫంక్షన్స్ డిఫైన్ చేసుకునేటట్టు.
వాటినే మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఫంక్షన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు గ్రూప్ ద రిలేటెడ్ కోడ్. ఒకటే దానికి సంబంధించింది ఒక దగ్గర గ్రూప్ చేయడానికి ఫంక్షన్స్ని యూజ్ చేస్తాము. అండ్ ద కోడ్ ఈజ్ దెన్ గివెన్ ఏ నేమ్, దట్ ఈస్ కాల్డ్ ద ఫంక్షన్ నేమ్. ఓకే, అండ్ ఫంక్షన్ ఈజ్ ఇన్వోక్డ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా మనం ఫంక్షన్ని ఇన్వోక్ చేయొచ్చు. అంటే ఏంటి? ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. ఇట్ ఆల్ ఎగ్జిక్యూట్స్ ద కోడ్స్ డిఫైన్డ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఫంక్షన్. ఎప్పుడైతే మనం ఫంక్షన్ని ఇన్వోక్ చేస్తామో, ఇన్వోక్ చేయడం అంటే ఏంటి నాన్న? కాల్ చేస్తాము. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫంక్షన్ బాడీ లోపల రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్లో ఏముంటుంది? అది ఏం చెప్తుంది కంపైలర్కి? వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, వాట్ ఈస్ ద రిటర్న్ టైప్, అండ్ వాట్ ఆర్ ద పారామీటర్స్ ద యూజర్ ఆర్ పాసింగ్. ఏమేమి ఉంటాయి ఫంక్షన్ డిక్లరేషన్లో? ఫంక్షన్ నేమ్ ఉంటుంది, రిటర్న్ టైప్ ఉంటుంది, పారామీటర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏముంటుంది? దిస్ ఇస్ ద డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ఈ ఫంక్షన్ని నేను డిఫైన్ చేయబోతున్నా అని ముందు రాస్తాం మనం మెయిన్కి ముందు. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, ద ఫంక్షన్ డెఫినేషన్ ప్రొవైడ్స్ ద యాక్చువల్ బాడీ ఆఫ్ ది ఫంక్షన్. యాక్చువల్గా ఏం చేస్తుంది ఆ ఫంక్షన్? నేను ఇంతకుముందు చెప్పాను. ఫంక్షన్ ఏంటి? యాడింగ్ 2 నెంబర్స్, యాడింగ్ 3 నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ కాదా చెక్ చేయడము, యాడ్ డిస్ప్లేయింగ్ ద మెసేజ్ 100 టైమ్స్, ఇట్లాంటిది అన్నట్టు డిఫరెంట్ టాస్క్స్. ఈ పర్టికులర్ది ఎగ్జిక్యూట్ అవ్వడానికి అది ఎక్కడ రాస్తాం? వీఆర్ దట్ కెన్ బి రిటైన్ ఇన్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, అది ఎక్కడ ఉంటుంది మనకి? ఫంక్షన్ డెఫినేషన్లో మనం స్పెసిఫై చేస్తాం. ఓకే, అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనకు చాలా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. అవి దేని ప్రకారం డివైడ్ చేశారంటే దే ఆర్ బేస్డ్ ఆన్ ద ఆర్గ్యుమెంట్స్. ఓకే, ద యూజర్ డిఫైన్డ్ కెన్ బి డివైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ ఇంటూ 4 టైప్స్. దానికి పంపించే ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్. Depends on those arguments, these can be categorized into 4 types. What are those? Function with no arguments, no return value. అంటే మనం ఏం ఆర్గ్యుమెంట్ని పాస్ చేయము, ఏమీ రిటర్న్ చేయదు. నేను చెప్తూనే ఉన్నాను, మనకు డేటా టైప్స్లో కూడా వాయిడ్ వచ్చినప్పుడు ఫంక్షన్ ఏం రిటర్న్ చేయదు అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు స్పెసిఫై దెమ్ యాజ్ ద వాయిడ్ అని చెప్పాను కదనా. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. వాయిడ్ అంటే ఏమీ రిటర్న్ చేయదు. ఫంక్షన్ ఏమేంటి? యాడ్ ఫంక్షన్. వాయిడ్ ఏం తీసుకోదు ఆర్గ్యుమెంట్స్. నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ వాల్యూ. దిస్ ఈజ్ ద 1 టైప్. మళ్ళీ వీటి గురించి డీటెయిల్గా నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు అంటే వాయిడ్. రిటర్న్ వాల్యూ. రిటర్న్ అంటే ఏంటి? ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ ఇంట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తుంది, ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది అని చూపిస్తున్నాను. ఓకే, అంటే రిటర్న్ టైప్ అనేది ఏమవచ్చు? ఎనీ C++ వ్యాలిడ్ డేటా టైప్. C++కి సంబంధించిన ఏ వ్యాలిడ్ డేటా టైప్ అయినా. జనరల్లీ దిస్ కెన్ బి ద బుల్టిన్ డేటా టైప్. ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, స్ట్రింగ్, లాంగ్, డబుల్, ఓకే, ఫ్లోట్, ఇవేవైనా అవ్వచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ అండ్ నో రిటర్న్ వాల్యూ. నో రిటర్న్ అనగానే వాయిడ్ ఉంటుంది నాన్న. చూడండి ఇక్కడ నో రిటర్న్ అంటే ముందట వాయిడ్ ఉంటుంది, నేమ్కి ముందట. విత్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ అంటే లోపల ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఏమీ ఉండవు. విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఇది రెండు ఇంట్ అన్నాం అంటే ఏంటి? 2 ఇంటీజర్స్ని ఇన్పుట్ లాగా నువ్వు పాస్ చేయాలి దీనికి ఎప్పుడైతే దీన్ని కాల్ చేస్తావో. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఏ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది, వాటిని రిటర్న్ చేస్తుంది. ఓకే, అంటే వాటి రిజల్ట్ని ఏంటి? ఇంటీజర్స్ని తీసుకుంటుంది, ఇంటీజర్నే రిటర్న్ చేస్తుంది అని ఇక్కడ మనం చెప్తున్నాం. అంటే 2 ఇంటీజర్స్ని యాడ్ చేయమని ఈ ఫంక్షన్కి కాల్ చేస్తే ఆ 2 ఇంటీజర్స్ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఇంటీజర్ లాగా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద 4 టైప్స్? ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్, నో రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. అదన్నా ఈ 4 టైప్స్గా డివైడ్ చేసినాం అన్నట్టు మనం ఫంక్షన్స్ని. ఇవి ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం ఇక్కడ. ఓకే, ఓకే, ఫస్ట్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ వాల్యూ అంటే ఆర్గ్యుమెంట్ని పంపించము, ఆర్గ్యుమెంట్ని రిటర్న్ చేయము. ఓకే, ఇక్కడ చూడండి. వెన్ వీఆర్ మేకింగ్ ద ఫంక్షన్ విత్ దిస్, మనం ఎప్పుడైతే ఫంక్షన్ దీంతో డిఫైన్ చేస్తాం అంటే నో ఆర్గ్యుమెంట్స్, నో రిటర్న్ వాల్యూ అన్నప్పుడు ఇట్ నైదర్ రిసీవ్స్ ఎనీ డేటా ఫ్రమ్ ద కాలింగ్ ఫంక్షన్ నార్ రిటర్న్స్ ఎ వాల్యూ.
ఎప్పుడైతే కాల్ చేస్తామో అక్కడ నుంచి ఏమీ రిసీవ్ చేసుకోదు, అక్కడికి ఏమీ రిటర్న్ చెయ్యదు. ఓకే, దీన్నే ఎలా చెప్పొచ్చు, వీ కెన్ సే ద కాలింగ్ ఫంక్షన్ డస్ నాట్ గెట్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద కాల్డ్ ఫంక్షన్. ఎప్పుడైతే కాల్ చేస్తామో అంటే మెయిన్లో మనం ఇస్తాం చూడండి, దాన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ దగ్గరికి అయితే ఎప్పుడైతే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుందో దట్ ఈస్ ద కాల్డ్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, అంటే కాలింగ్ ఫంక్షన్ అనేది కాల్డ్ ఫంక్షన్కి, ఓకే మెయిన్లో రాసేదాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటాం నాన్న స్టేట్మెంట్. ఓకే, మళ్ళీ కాలింగ్ ఫంక్షన్ ఏ ఫంక్షన్ అవుతుందో అది ఏమీ రిటర్న్ చేయదు, ఏమీ యాక్సెస్ చేసుకోదు, ఎక్కడికి ఏం వాల్యూని రిటర్న్ చేయదు. ఓకే, చూడండి ఇది ఫంక్షన్ విత్ నో రిటర్న్ వాల్యూ అండ్ నో ఆర్గ్యుమెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి అన్న, వాయిడ్ మెయిన్, ఇక్కడ ఓపెన్ బ్రేస్, వాయిడ్ డిస్ప్ వాయిడ్. యాక్చువల్లీ దిస్ కెన్ బి ముందట రాయొచ్చు, ఇక్కడ డిక్లేర్ చేశారు ప్రోటోటైప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డిక్లరేషన్? ఏముంటుంది, డిస్ప్ అనేది ఫంక్షన్ నేము, ఇది ఏం ఆర్గ్యుమెంట్స్ని తీసుకోదు అండ్ దీని రిటర్న్ టైప్ ఏంటి, వాయిడ్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? అంటే ఏమీ తీసుకోదు, ఏమీ రిటర్న్ చేయదు. దిస్ ఈజ్ ద కాలర్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇదేంటన్నట్టు దీని మీనింగ్ ఏంటి, డిస్ప్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్తున్నాం. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ స్టేట్మెంట్, దిస్ గోస్ టు, ఎక్కడుంది ఆ ఫంక్షన్, ఇక్కడ ఉంది డిస్ప్. ఇది ఏం చేస్తుంది, సమ్ సిఅవుట్ ఏదో ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. వాట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ ద కాల్డ్ ఫంక్షన్. ఓకే, ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఇక్కడికి ఏం రిటర్న్ చేయదు, ఎందుకు ఇది వాయిడ్ ఉంది కాబట్టి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ లేదు. చూడండి ఇది ఇక్కడికి మళ్ళీ వస్తుంది కానీ ఏమైనా రిటర్న్ చేస్తుందా, ఏం రిటర్న్ చేయదు. డిస్ప్ అంటే నో వాల్యూ రిటర్న్డ్ ఫ్రమ్ కాల్డ్ టు కాలర్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద కాలర్ ఫంక్షన్, దిస్ ఈజ్ ద కాల్డ్ ఫంక్షన్. ఇది ఇక్కడికి ఏమీ రిటర్న్ చేయట్లేదు. ఇక్కడ చూడండి, నో ఆర్గ్యుమెంట్స్ పాస్డ్ ఫ్రమ్ కాలర్ టు కాల్డ్. ఇదేమో కాల్డ్ ఫంక్షన్, ఇదేమో కాలర్ ఫంక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ని పంపిస్తున్నాం మనం బ్రాకెట్లు ఏమైనా ఉన్నాయా, లేవు, ఇక్కడ కూడా ఏం తీసుకోదు. ఓకే, దిస్ ఈజ్ ద వాట్ ఈస్ దట్ ఫంక్షన్ విత్ నో రిటర్న్ వాల్యూ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. చూడండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక నెంబర్ని ఇస్తున్నాము. ఈజ్ ద ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ప్రైమ్ నెంబర్ అంటే తెలుసా మీకు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఏంటది ప్రైమ్ నెంబర్ అంటే ఏంది, ద నెంబర్ విచ్ ఈజ్ డివైడెడ్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1 తోటి మళ్ళీ అదే నెంబర్ తోటి డివైడ్ చేయబడితే దాన్ని ప్రైమ్ నెంబర్ అని అంటాం కదా. అవేంటి 2, 3, 5, 7, 11, 13. దీస్ ఆల్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. జనరల్గా ఆడ్ నెంబర్స్ ఎక్కువ ప్రైమ్ నెంబర్స్ అయి ఉంటాయి కదా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాం, హియర్ వీఆర్ మెయిన్ రాసాం. ఇక్కడ డిక్లరేషన్ చూడండి, వాయిడ్ ప్రైమ్. అయితే వాయిడ్ అని బ్రాకెట్లో రాయకున్నా నో ప్రాబ్లం, ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు అన్నప్పుడు జస్ట్ ఇట్లా ఎంటీగా వదిలేసినా పర్లే, వాయిడ్ అని రాసినా పర్లే. అక్కడ నేను స్టేట్మెంట్ ఎలా ఉంటుందని రాయడానికి చూసిన, ఇక్కడ రాసినా రాయకున్నా నో ప్రాబ్లం. దిస్ ఈజ్ ద ఫంక్షన్ డిక్లరేషన్. నేమేమో ప్రైము, ఇది ఏం రిటర్న్ చేయదు, ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు. మెయిన్ అంటే యాక్చువల్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఇయర్. ఏమంటున్నాం, ప్రైమ్ అని కాల్ చేస్తున్నాం, ఇదేం రిటర్న్ చేయదు కాబట్టి ముందట ఏం రాయక్కర్లే, జస్ట్ దిస్ ఈజ్ ద కాలర్ ఫంక్షన్. ఎక్కడికి వెళ్తుంది ఇది, హియర్, ఇక్కడికి వెళ్ళింది ఏముంది, వాయిడ్ ప్రైమ్. ఓకే, వాయిడ్ ప్రైమ్ కదనా, వాయిడ్ ఉంది, ప్రైమ్. ఓకే, ప్రైమ్ నెంబర్ ఏంటి, ఇక్కడ మొత్తం ఇక్కడే ఉంటుంది యాక్చువల్. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ద ఫంక్షన్. ఏం చేస్తుంది చూడండి, ఇంటీజర్ నెంబర్ని డిక్లేర్ చేసిన, ఐ అని డిక్లేర్ చేసిన, ఫ్లాగ్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన, దట్ ఈజ్ అసైన్డ్ విత్ 0. ఫస్ట్ 0 అని అసైన్ చేసిన దాని వాల్యూ. సిఅవుట్ ఎంటర్ పాజిటివ్ ఇంటీజర్, ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఏం చేస్తున్నాను, ఎంటర్ చేస్తున్నాను. సిఇన్ నమ్ ఏం చెప్తున్నాను, నెంబర్ని రీడ్ చేస్తున్నాం, రీడ్ చేసి చెక్ చేస్తున్నాను. ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 2, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ బై 2. నెంబర్ బై 2 అంటే నెంబరు డివైడెడ్ బై 2 వరకు I++. అప్పటి వరకు రిపీట్ అవుతుంది. ఇఫ్ నెంబర్ అంటే నెంబర్ %i తోటి డివైడ్ అయితే 0 వస్తే, 0 I %i అంటే ఏంటి, పర్సెంట్ అంటే ఏంటి, రిమైండర్ 0 రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. అది 0 వస్తే అంటే డివిజబుల్ అవుతే, ఈ ఫ్లాగ్ అనే వాల్యూని 1 అని చేస్తున్నాను, బ్రేక్ బయటికి వచ్చేస్తుంది.
ఈ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎప్పుడైతే ఫ్లాగ్ 1 అవుతుందో దట్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకు? 2 తోటి డివైడ్ అయితే, ఇక్కడ 2 తోటి స్టార్ట్ అవుతుంది చూడండి నాన్న, అంటే 2 తోటి నెక్స్ట్ తర్వాత ఏంటి 2/2 అంటే 1 తోటి 1 వరకు అప్ టు నాట్ ఏ ప్రైమ్, ఎల్స్ ఇట్ నెంబర్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కదా. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్ 6 అని డివైడ్ చేసినాను, 6ని రీడ్ చేసింది. 6 ఏంటి? 6ని చెక్ చేస్తుంది. ఏంటి నమ్ ఏంటి? 6/2. 6/2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 3 జా 6. ఇట్ ఈజ్ నాట్ ప్రైమ్ కదా. అంటే చెక్ చేసుకుంటూ వస్తుంది అన్నట్టు. ఒకవేళ 2 తోటి డివైడ్ అవుతుందంటే అది ప్రైమ్ కాదు, అవునా కాదా? ఇక్కడ మనం అది చెక్ చేస్తున్నాం అన్నట్టు. 2 తోటే ఫస్ట్ చెక్ చేసినాం అనుకో, అది తెలిసిపోతుంది. కాబట్టి అది కాదు అంటే దట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ ద చెకింగ్ ద ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ చేస్తున్నాం, మళ్ళీ ఇది ఇక్కడికి రిటర్న్ వస్తుంది, కానీ ఏం రిటర్న్ చేయదు, రిటర్న్ స్టేట్మెంట్ లేదు, కాబట్టి ఇక్కడే డిస్ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ద వాట్ ఈస్ దిస్ ఫంక్షన్? నో రిటర్న్ అండ్ నో ఆర్గ్యుమెంట్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ ఫంక్షన్. ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ యూజింగ్ ద ఫంక్షన్ కదా. వాయిడ్ మెయిన్ స్క్వేర్ అనేది కాల్ చేస్తున్నాం. ఇది డిక్లరేషన్ అండ్ వీఆర్ కాలింగ్ దిస్ హియర్ వాయిడ్ స్క్వేర్. ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఏం చేస్తుంది ఈ స్టేట్మెంట్? ఏం చేస్తుంది? ఇక్కడికి కాల్ అవుతుంది. స్క్వేర్ ఇది రిటర్న్ చెయ్యదు ఏమంటే, కాబట్టి వాయిడ్ ఇంట్ ఎన్ ఎంటర్ ద నెంబర్ రీడ్ చేస్తుంది. స్క్వేర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి? ఎన్ ఇంటూ ఎన్. ఇక్కడ స్క్వేర్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మ్యాథ్ డాట్ హెచ్ అనే ఫంక్షన్ని ఇంక్లూడ్ చేయాలి. నేను ఏం చేస్తున్నాను? స్క్వేర్ అంటే ఏంటి? ఎన్ స్క్వేర్. ఏది నెంబర్ ఇచ్చినా దాన్ని 2 టైమ్స్ మల్టిప్లై, ఎన్ ఇంటూ ఎన్ అని రాస్తాం. ఏ నెంబర్ని పాస్ చేస్తే, ఇప్పుడు 10 పాస్ చేస్తే 10 ఇంటూ 10 100. పాస్ అయ్యే మనం ఇక్కడే రీడ్ చేస్తుంది కదా. ఎక్కడ పాస్ అయ్యట్లే, ఇక్కడికి స్క్వేర్ అనగానే ఇక్కడికి వస్తుంది, నెంబర్ అడుగుతుంది, మనం రీడ్ చేస్తే ఏం చేస్తుంది నాన్న? ఇట్ డిస్ప్లేస్ ఇట్స్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఏ రిటర్న్ వాల్యూ. ఏం ఆర్గ్యుమెంట్స్ని తీసుకోదు బట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఏం ఆర్గ్యుమెంట్స్ని తీసుకోదు అంటే ఏంటి? విత్ ఇన్ ద బ్రాకెట్ ఇట్ ఈస్ ఎంటీ కదా. ఆర్గ్యుమెంట్ రిప్రజెంట్స్ ద డేటా దట్ ఈస్ పాస్డ్ టు ద ఫంక్షన్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? మనం ఏదైతే డేటాని పాస్ చేస్తామో ఎప్పుడు వెన్ వీఆర్ కాలింగ్, అండ్ సమ్ వాల్యూ ఈజ్ రిటర్న్ వాల్యూ, ఇట్ రిటర్న్స్ ఏ వాల్యూ. ఇక్కడ చూడండి, ఇంట్ ప్రైమ్ కదా, ఇక్కడ డిక్లేర్ చేశాను చూడండి. ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ ఇది ఏంటి? ఇంట్ ప్రైమ్ డిక్లరేషన్, ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇంట్ మెయిన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, నెంబర్ని రీడ్ చేస్తున్నాం ఐ అండ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0. నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఈ నెంబర్లో ఏది స్టోర్ చేస్తున్నాను నేను? ప్రైమ్. ఇక్కడ కాల్ చేస్తున్నాం, అది ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చింది. ఏం చేస్తుంది? ఇక్కడ ఒక వాల్యూని డిక్లేర్ చేసినాం, ఎంటర్ ఏ పాజిటివ్ ఇంటీజర్. జస్ట్ ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తలేదు, ఇక్కడ చేస్తున్నాను నేను. ఇక్కడే ఇదంతా రాయొచ్చు, బట్ నేనేంటి ఇది ఓన్లీ ప్రైమ్ అని చెప్పి ఏం చేసినాను? జస్ట్ వాల్యూని రీడ్ చేస్తుంది. ఏ వాల్యూ అయితే ఇస్తాం? 6 ఇస్తాం, 6ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడికి వచ్చింది మళ్ళీ. ఇక్కడ ఎన్యూఎంలో ఏముంది? 6 అని ఉంది కదా, ఇక్కడ 6 ఉంది. ఇంతకుముందు రాసినదే సేమ్ బ్లాక్ చూడండి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ 2. ఓకే, నమ్ పర్సెంట్ ఐ. ఇప్పుడు ఇచ్చిన నెంబరు ఐ అంటే 2 తోటి డివైడ్ అయితే 0 వచ్చింది అంటే 0 అయితే ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది, అప్పుడు నాట్ ప్రైమ్. ఇక అది 2 తోటి డివైడ్ అవ్వలేదు అంటే ఏంటి? నెక్స్ట్ అది దట్ ఈస్ ద మళ్ళీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఫ్లాగ్ 0 ఉంటే అది ప్రైమ్ నెంబర్. ఫ్లాగ్ వాల్యూ ఎప్పుడైతే 1 అవుతుందో దట్ ఈస్ ద నాట్ ప్రైమ్ నెంబర్ అని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? రిటర్న్ టైప్ ఇంట్ అని ఇస్తున్నాం. ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ ఏ రిటర్న్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ ఇంకొకటి ఏంటి? అడిషన్ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నాం? ఇక్కడ ఇంట్ యాడ్ వాయిడ్ ఇంటీజర్. యాడ్ అనేది ఫంక్షన్ నేమ్, జెడ్ అనే దాంట్లో ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఒక ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో స్టోర్ చేస్తున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్. ఈ ఫంక్షన్ ఏమైంది? ఇక్కడికి కాల్ అయ్యింది. యాడ్ ఏంటి? ఇక్కడ ఇలా కూడా మనం పాస్ చేయొచ్చు.
ఓకే, అవుట్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ డిస్ప్లే చేస్తుంది. టూ నెంబర్స్ని సమ్ చేసిన వాల్యూ జెడ్లో ఉంటుంది. ఓకే, ఈ యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడికి కాల్ అయిందనా ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇదేం చేస్తుంది, రెండు వాల్యూస్ని రీడ్ చేస్తుంది, ఆ నెంబర్స్ని రీడ్ చేస్తుంది, ఏ అండ్ బి, రిటర్న్ ఏ ప్లస్ బి. మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వస్తుంది, జెడ్లో ఏముంటుంది అన్నట్టు ఏ ప్లస్ బి. అంటే దీన్ని ఏం రాస్తున్నాం, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసే బదులు మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ యూజ్ చేసి రాస్తున్నాం. ఈ ఫంక్షన్ అంటే ఇక్కడ నువ్వు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్ని డిఫరెంట్ వాల్యూస్ యొక్క అడిషన్ని డిస్ప్లే చేయొచ్చు. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఎందులో ఉంది, జెడ్లో ఉంది, డిస్ప్లే చేసి కదా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఫంక్షన్ కాల్ ఎలా ఉంటుంది, యాడ్ ఎక్స్ కామా వై అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఎక్స్ కామా వై అన్నట్టు. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైప్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ వాల్యూ. ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది బట్ ఏం రిటర్న్ చెయ్యదు కదా. ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవడము అంటే ఏంటి, విత్ ఇన్ ద బ్రాకెట్స్ వీ హ్యావ్ ద వాల్యూస్ అండ్ రిటర్న్ వాల్యూ ఈజ్ ద వాయిడ్. ఇక్కడ చూడండి, వాయిడ్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఒక ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది అంటే ఒక నెంబర్ని పంపిస్తాం, ఆ నెంబర్ ప్రైమా లేదా చెక్ చేస్తుంది. ఓకే, మెయిన్లో ఏం చేస్తున్నాం, ఒక నమ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసినాం, దట్ ఈజ్ రీడింగ్ యాజ్ ద పాజిటివ్ ఇంటీజర్. ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్నే కదా మనం ప్రైమా కాదా చెక్ చేస్తాం, కాబట్టి నేను పాజిటివ్ ఇంటీజర్ని ఎంటర్ చేయమంటున్నాను. ప్రైమ్ ఎన్యుఎం ఆ నెంబర్ ప్రైమా కాదా చెక్ చేయడానికి నేను పాస్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇదేం చేస్తుంది, ఇక్కడికి వెళ్తుంది, నో రిటర్న్ వాల్యూ టు కాలింగ్ ఫంక్షన్, కాబట్టి ఇక్కడ వాయిడ్. రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఈజ్ వాయిడ్. ఎందుకు మనం వాయిడ్ ఇచ్చాము, ఏం రిటర్న్ చెయ్యదు కాబట్టి. ఆర్గ్యుమెంట్స్ తీసుకుంది, ఏం ఆర్గ్యుమెంట్, నమ్, అదేం టైపు, ఇంటీజర్ టైప్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇంటీజర్ టైప్ అయి ఉండాలి. ఇక్కడ వాల్యూస్ వేరియబుల్స్ డిక్లేర్ చేసిన ఐ అండ్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ 0. సేమ్ అదే ఎన్ మోడ్ 2 తోటి డివైడ్ అయినప్పుడు 0 వస్తే ఫ్లాగ్ వాల్యూ 1 అవుతుంది, అది నాట్ ప్రైమ్ అని వస్తుంది. తర్వాత ఏమవుతుంది, 3 అవుతుంది, అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తుంది కదా. అంటే అప్ టు ఎప్పటి వరకు నానా ఆ వాల్యూ తోటి రీడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, అది కానప్పుడు ఎప్పుడైతే 2తో డివైడ్ అవుతుందో దట్ ఈజ్ నాట్ ద ప్రైమ్ అండ్ ఎల్స్ ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్, అది డివైడ్ అవ్వలేదు అంటే, అంటే ఫ్లాగ్ వాల్యూ 1 అవ్వలేదు అంటే దట్ ఈస్ ద ప్రైమ్ నెంబర్. ఇది ఒక మెథడ్. సేమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, అన్నిట్లలో డిఫరెంట్ మెథడ్స్లో మనం రాస్తున్నాం. 4 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కదా మనకి, ఆ 4 మెథడ్స్లో ఇక్కడ అడిషన్ ప్రోగ్రామ్. అడిషన్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది, వాటిని యాడ్ చేస్తుంది. ఇది రిటర్న్ టైప్ వాయిడ్. ఇక్కడ చూడండి, 2 వాల్యూస్ని రీడ్ చేస్తున్నాం, ఎంటర్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ అండ్ బిని రీడ్ చేస్తుంది, యాడ్ ఏ కామా బి, ఏ బిని పాస్ చేస్తున్నాం, అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూనేమో ఎక్స్కి ఈక్వల్ అవుతుంది, బి వాల్యూనేమో వైకి ఈక్వల్ అవుతుంది. ఇంట్ సి, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఏ ప్లస్ బి, అడిషన్ ఈజ్ సి అండ్ డిస్ప్లేస్. దిస్ ఈస్ ద సింపుల్ అడిషన్ ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ మెథడ్, దట్ ఈస్ వాట్ ఈస్ దట్, ఫోర్త్ మెథడ్ ఏంటి నాన్న మనకి, విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఏ రిటర్న్ వాల్యూ. అంటే రిటర్న్ టైప్ ఉంటుంది అండ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. ఓకే, దట్ ఆర్గ్యుమెంట్స్ మే బి ఎనీ నెంబర్ ఆఫ్, మనకు ఒకటే ఆర్గ్యుమెంట్, ఇక్కడ ప్రైమ్కి కావాల్సింది ఒకటే. ఏం చేస్తున్నాం, ఇక్కడ నెంబర్ని రీడ్ చేస్తున్నాం, ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎంటర్ ద పాజిటివ్ ఇంటీజర్ దట్ కెన్ బి రీడ్ ఇన్ టు ద నమ్. ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ నమ్. ఫ్లాగ్ అనే వాల్యూని ఫ్లాగ్లోకి స్టోర్ చేస్తున్నాం మనం, ఏంటి, ప్రైమ్ రిటర్న్ చేసే వాల్యూ. ఇదేమవుతుంది, ఇక్కడికి వస్తుంది. దిస్ ఫంక్షన్ రిటర్న్స్ ఇంటీజర్ వాల్యూ. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. దీస్ ఆర్ ద కామెంట్స్. చూడండి, 2 లైన్స్లో రాస్తున్నాం, మల్టీ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్ అంటే ఏంటి, స్లాష్ స్టార్తో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుంది, స్టార్ స్లాష్ తోటి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఓకే, నంబర్ అనే వాల్యూ ఎన్లోకి తీసుకుంటుంది. For I is equal to I less than or equal to n by 2. If n mod I is equal to 0, then return 1, else return 0. ఓకే, 1ని రిటర్న్ చేయమంటున్నాం, ఏంది, 2 తోటి డివైడ్ అయితే, డివైడ్ కాకపోతే 0నే. ఒకవేళ 2 తోటి ఇప్పుడు నేను 6 ఇచ్చాను అనుకోండి, 6 ప్రైమ్ కాదు కదా, 2తో డివైడ్ అవుతుంది కదా, 1 వస్తుంది ఇక్కడికి. చెప్పు నాన్న. సారీ,
ఇప్పుడు జువాలజీ క్లాస్ ఉంది ఓకే మ్యామ్. నాన్న, మీరు దాంట్లోకి అటెండ్ అవ్వండి, అయిపోయింది. ఓకే మ్యామ్. ఓకే నాన్న. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది ఇక్కడికి. రిటర్న్ చేసి ఏం చేస్తుంది, 1 వచ్చింది ఇక్కడ, 6 అని మనం అవుట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇట్ రిటర్న్స్ ద 1. సో ఇఫ్ 1 అయితే ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ ప్రైమ్. ఓకే, ఎల్స్ ఇట్ ఈస్ ద ప్రైమ్. ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ మెథడ్ కదా. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది రిటర్న్ వాల్యూ. ఓకే, ఇది ఏం చేస్తున్నాం, స్క్వేర్, ఇది డిక్లరేషన్. ఇక్కడ నెంబర్ని రీడ్ చేస్తున్నాం, ఏని ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఏఎన్ఎస్ అనే ఇంటీజర్ని చేస్తున్నాం, దాంట్లోకి రిటర్న్ చేసిన వాల్యూని స్టోర్ చేస్తున్నాం. స్క్వేర్ ఆఫ్ ది నెంబర్. ఓకే, సిఅవుట్ స్క్వేర్ ఆఫ్ ది నెంబర్ ఏఎన్ఎస్. ఇక్కడ అనగానే ఇక్కడికి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి. ఇది ఏం చేస్తుంది, జస్ట్ పాస్ చేసిన వాల్యూని స్క్వేర్ చేస్తుంది. రిటర్న్ ఎక్స్ కామా ఎక్స్, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది రిటర్న్ చేసింది. ఆన్సర్ ఏఎన్ఎస్లో ఏముంది, రిటర్న్ స్క్వేర్ ఉంది, అది డిస్ప్లే చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్. Okay, in the next class we will learn about the function calling methods, that is the call by value and call by reference. Okay nana, any doubt?